కంపెనీలే ఫాక్స్కాన్ కంపెనీలు వెళ్ళిపోయాయి, ఫేస్బుక్ కంపెనీలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే గొరిల్లా కంపెనీలు, చాలా కంపెనీలు తమిళనాడు ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి, గుజరాత్ ఇట్లా ఉన్న కంపెనీలే వెళ్ళిపోతున్నాయి. ఈయన డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. ఏంటంటే ఈ 6 గ్యారంటీలను అటకెక్కించడానికి, 6 గ్యారంటీలను వాళ్ళ ప్రజల దృష్టిని మరల్చడానికే ఇదంతా పెద్ద ఒక గేమ్ ఆడుతుండు. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అది ప్రభుత్వ భూమి అని. అది ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా అని పక్కన పెడితే పర్యావరణాన్ని ఇంత త్వరగా నాశనం చేయడానికి అవసరం లేదు. అక్కడ చాలా మన నేషనల్ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ నెమలులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అనేక రకాల వన్యపాలు ఉన్నాయి. వాటన్నిటికి బర్డ్ శాంక్చురీలు, యానిమల్ పార్కులు కట్టిస్తూ ఉంటున్నారు. ఎక్కడండి ఆల్రెడీ ఒక జింక చనిపోయింది. ఒక జింక మనం కోసుకొని తింటే మనల్ని నాన్ బెలబుల్ కింద మనకు బెయిల్ రాకుండా మనల్ని జైలు శిక్ష వేస్తారు. అదే వీళ్ళకి ఎందుకు వేయరు? ఇప్పుడు చిన్న ఇప్పుడు మనం వీడియోలు తీస్తేనే కూడా కొంచెం ఏమైనా మూగ ప్రాణులకు ఏమైనా హింసిస్తే ఏమైనా చేస్తేనే మన మీద మనకు యానిమల్ యాక్ట్ వేసేసి రైతులు పంటలు పండక ఆక్సిజన్ మనకి పొద్దున్న వేస్తేనే ఆక్సిజన్తోనే మనం పని చేస్తున్నాము. ఆక్సిజన్ లేకుంటే మనకు జీవమే లేదు. ఏ పక్షి నుండి చిన్న చీమ నుండి మనిషి వరకు ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ అంటే లేదు. చెట్లు కొట్టేయడం చాలా దారుణం. ఆ చెట్లు ఉంచితే చాలా మంచిది అనుకుంటున్నారు. అట్లానే మరి సెలబ్రిటీలు ఇంకెవరెవరు స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఆయన నిలబడితే ఇది ఆగుతుందా, ఆపుతారంటారా? అట్లాంటి వ్యక్తులు ఆయన పక్క అంటే ఆంధ్ర కదా, ఆయన స్పందించినా బాగుంటుంది. ఎందుకంటే పక్క సీఎం కాబట్టి ఆయన స్పందించి ఆయన అంటే ఈరోజు ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన మినిస్టర్గా ఉన్నారు. సో మరి అలాంటి వ్యక్తి స్పందిస్తే సగంలో అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ దానికోసం నిలబడతారంటారు సోషల్ మీడియాలో. నిలబడతారు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇండ్రు. ఆయన నాగార్జున గారైనా అల్లు అర్జున్ గారైనా ఆయన ఒకలాగే వెళ్తారు కదా, దానికి ఇండ్రు నాది ఒక్కటే మాటే అని అంటారు కదా డైలాగ్. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ డెవలప్మెంటే చేస్తాము, నేను దాన్ని మా సొంత పనులకు వాడుకోము, ఈ ఐటీ హబ్బులు ఇంకా ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది, అక్కడ ప్లేస్ అయిపోయింది, ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయాలని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు. మరి అది కూడా కరెక్టే కదా? అదంటే చెట్లు కొట్టడం కరెక్ట్ కాదు బ్రో. ఇప్పుడు 400 ఎకరాలు ఉంటాయి, దాంట్లో 100 ఎకరాలు తీసుకో, ఇంకా 300 ఎకరాలు అడుగు పిచ్చే. అక్కడ జంతువులు చనిపోతున్నాయి. ఇప్పుడు ఎండాకాలము పక్షులు ఉంటాయి, ఆ చెట్ల మీద ఎన్నో పక్షులు ఉంటాయి, ఎన్నో జంతువులు అంటే చేయాలి కదా బ్రో. ఇంకా చేయలేదు కదా బ్రో. రాత్రికి వెళ్ళి కూలి కొడతా అంటే ఎలా బ్రో? ఇప్పుడు నువ్వు రాత్రికి వెళ్ళి ఎందుకు కూలి కొడుతున్నావు? ఒకటి పూట చేయొచ్చు కదా, 7 పూటలు ఎందుకు చేస్తున్నావు? జనం అడ్డుపడుతున్నారు అని చెప్పి అడ్డుపడతాం. అనవసరంగా పోలీసులు కూడా వాళ్ళని కొట్టాల్సి వస్తుంది. సో మరి ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు అనిపిస్తుందా? లేదు బ్రో, స్టూడెంట్ చేయడం చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కాలేజీకి చాలా ముఖ్యం బ్రో. ఒక చిన్నపైన అంగీకరణ వేసుకో, ఒక పుస్తకం కొనుక్కొని అప్పుడే చెప్పాడు ఒక మహమ్మద్. అలాగా ఒక కాలేజు, ఒక పార్కు, ఇంతకు ముందు 5 కూలగొట్టారు, బిల్డింగ్ కూలగొట్టారు. వాళ్ళకి కనీసం ఏదైనా ఇల్లు కడితే వాళ్ళు ఉంటారు బ్రో. అప్పుడు ఇల్లు కూలగొట్టి చెరువులు ఉన్నాయన్నావు, చెరువుల పక్కన ఉన్నాయన్నావు, వాళ్ళు మీ బంధువులు కానీ చెరువుల పక్కన ఉంది, అక్కడ దుర్గం చెరువు కాడ ఉంది. అది ఎందుకు కూలగొట్టలే? నువ్వు మార్కింగ్ ఇచ్చావు, అందరూ వెంటనే కూలగొట్టావు, నువ్వు అది ఎందుకు కూలగొట్టలే? ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏ ప్రభుత్వమైనా వాళ్ళ మనుషులకైతే హెల్ప్ చేసుకుంటారు కదా, అదే విధంగా మాట్లాడుకుంటారు. మరి వాళ్ళైతే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తే